ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. దయచేసి ఛానల్కి జర సపోర్ట్ ఇవ్వండి. కార్ తీసుకునేటప్పుడు వెనక ముందు కొద్దిగా ఆలోచించుకోండి. ఆ పక్కోడు తీసుకుంటున్నాడు, మన చిన్నోడు మన ఎదురింటోడు తీసుకుంటున్నాడు, మనకే లేదు కారు, అసలు నాకే లేదని వాళ్ళని వీళ్ళను నీ మనసులో ఉంచుకొని కారు తీసుకున్నావు అనుకో, నువ్వు పూర్తిగా గుంతలు పడిపోయి అప్పుల పాలైపోతావు, ఏముడికి పనికిరావు. ఎందుకంటే నిజంగా జరిగిన సంఘటనని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ఛానల్ ప్రత్యేకత అదే. నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నిటినీ ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడమే నా యొక్క బాధ్యత. అదేమిటంటే ఒక ఫ్యామిలీ ఉన్నది, అందులో ఆ యొక్క ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక ఊరికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే బండ్లు ఒక 3-4 తీసుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ, అరే ఫంక్షన్లకు కానీ విలేజ్ కానీ వెళ్ళాలంటే మన విలేజ్ ఒక 150 కిలోమీటర్లు, చాలా ఇబ్బంది అయిపోతుందని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు సెకండ్ హ్యాండ్స్లో ఒక 3 లక్షలు పెట్టి కార్ తీసుకున్నారు. కార్ తీసుకుని వాళ్ళు మంచిగా ఊరు వెళ్ళి వస్తున్నారు. నెలకు ఒకసారి వాళ్ళ ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి. 6 మంది ఒక కారులో వెళ్తున్నారంటే 5-6 మంది వెళ్తున్నారంటే వాళ్ళకు అమౌంట్ మిగులుతాయి కదా. వీళ్ళు ఆ పర్పస్గా ఈ కుటుంబం అట్లా తీసుకున్నది. వాళ్ళ ఎదురుంటి వాళ్ళు ఏం చేశారంటే, అరే వీడు నాకంటే తక్కువ పని చేస్తాడు, అక్కడిక్కడ కూలి పని చేసుకుంటాడే కారు తీసుకున్నాడు, నేనెందుకు తీసుకోవద్దు కారు అని ఏం చేశారంటే, వీళ్ళు సెకండ్ హ్యాండ్స్లో 1,50,000కి ఒక కారు తీసుకుంటారు. చాలా ఓల్డ్ కార్ అనమాట, మోడల్ చెప్తలేను. 1,50,000 కారు తీసుకున్నాను. సరే అని కారు తీసుకొని పోటో ఎందుకంటే వాడు నాకంటే చిన్నోడు, నాకంటే జీతం తక్కువ సంపాదిస్తాడు, వాళ్ళు కూలి పని చేసేటోళ్ళే కారు తీసుకున్నారు, నేనెందుకు తీసుకోవద్దని ఏం చేసి వీళ్ళు ఒక 1,50,000 సెకండ్ హ్యాండ్స్లో కారు తీసుకున్నారు. కారు తీసుకుని వీళ్ళు మెదక్ ట్రిప్ వేశారనమాట. ఈ కారు తీసుకున్న తర్వాత ఎవరైనా ట్రిప్ వేస్తారు కదా, మెదక్ ట్రిప్ వేశారు. మెదక్ ట్రిప్ వేసి మంచిగా మెదక్ వెళ్ళారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఉన్నారు, ఒక రోజు ఉన్నారు. మళ్ళీ అదే నైట్ తిరిగి హైదరాబాద్ రావాలి కదా. మెదక్ నుంచి షిఫ్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వస్తున్న దారిలో నరసాపూర్ అడవిలో రాగానే కార్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అంటే అయిపోయింది. కారు తీసుకొని వితిన్ 1 వీక్ కూడా కాలేదు, బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు? అర్ధరాత్రి టైంలో, నరసాపూర్ అడవిలో అర్ధరాత్రి టైంలో ఎవడొచ్చి రిపేరింగ్ చేస్తాడో. అప్పుడు మళ్ళీ మెకానిక్కు ఫోన్ చేస్తే, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఆడొచ్చి చూశాడు. చూసేమన్నాడు, ఈ కారు మీకు ఎవడమ్మింది సార్, ఇది చెత్త కారు, ఇంజనే బీకింది, అసలు మీరు అనవసరంగా కొన్నారు ఈ కారు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ లాస్ ఇవ్వడు. ఇప్పుడు వీనికంటే తక్కువ పని కూలీ చేసేటోడు కారు ఉన్నాడు, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడానికి, విలేజ్ వెళ్ళడానికి. వీడు ఎందుకు తీసుకున్నాడు? అఫీషియల్గా ఉండడానికి. వాడు నాకంటే తక్కువ ఉన్నాడు కారు తీసుకొని నేను ఎందుకు తీసుకోవద్దు అనే ఒక ఆలోచనతో తీసుకున్నాను. కారు అనేది అందరికి అవసరం, కానీ అర్జెంటుగా తీసుకోవాలి అన్న థాట్స్ ఉంటాయి చూడు. ఇప్పుడు చూడు 1,50,000 పెట్టి వీళ్ళు తీసుకున్నారు. నేను కారు బొక్క, ఇప్పుడు దానికి వ్యారంటీ లేదు, ఏది లేదు. చివరికి ఏమైంది తెలుసా, అదే కారును అదే నరసాపూర్ అడవుల్లో వదిలేసి వచ్చేది. దిక్కు దివానా లేదు. నేనేమంటున్నానంటే, ఏమన్నా కార్ తీసుకునేటప్పుడు సెకండ్ హ్యాండ్స్లో కాదు, తీసుకుంటే కొత్తగానే తీసుకోండి. షోరూమ్ నుంచి తక్కువ బడ్జెట్లో అయినా సరే తీసుకున్నారనుకో, ఆ కార్లో ఏం ఖరాబ్ అవుతాయి, ఏం ఖరాబ్ కాలేవు అనేది తీసుకున్నాను మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన సెకండ్ హ్యాండ్స్లో కారు తక్కువ వస్తుంది తీసుకుంటాం, ఓకే, అందులో ఏం ఖరాబ్ అని ఏం డూప్లికేట్ పెట్టిండు అవన్నీ మీకు తెలుసా? ఎంత నష్టం. ఇప్పుడు బైక్ అండి, ఒక సైకిలా 1,000, 2,000, 5,000, 10,000 రిపేరింగ్ చేసుకుంటూ అవ్వడానికి 1,000 కావాలి, 50,000, 40,000 లక్షలు కావాలి. ముందే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అఫీషియల్ కోసం మనం కారులో చూసినాం అనుకో, ఆగమై అప్పుల పాలై షటర్ క్లోజ్ చేస్తామన్నమాట. దయచేసి తొందరపడి కార్లను కొనుక్కోకండి. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, కానీ లేటెస్ట్గా కొత్త కారు షోరూమ్ నుంచి తీసుకోండి.